థియరీ ఉంది. ఆ థియరీ బేసికల్గా రాంగ్ ఒకవేళ సరిగ్గా చూస్తే. ఇప్పుడు నేను అక్కడ చెప్తాను, నీ ఫోన్ ఏది? ఇంతవరకు ఆధ్యాత్మికతలు ఏం చెప్పారు? దీన్ని మెటీరియల్ అన్నారు. మెటీరియల్ ఇది నాది అని క్రియేట్ చేసుకునే ఇమేజ్ ఎదుగుతుందో అది ఆలోచన అన్నారు. మెటీరియల్ అశాశ్వతము, మెటీరియల్తో ప్రేమలో పడొద్దు అని సన్యాస దీక్ష ఇస్తే చాలామంది మెటీరియల్ వదిలేసిపోయారు. సన్యాసం అంటే అదే కదా. బట్ ఆలోచన వదలలేదు. అంటే కొన్ని జనరేషన్స్ ఈ తప్పుడు అవగాహనలో బతికాయి. ఇప్పుడు దీనికి వచ్చిన అవగాహన ఏంటంటే ఇది ఆలోచన, ఇది మెటీరియల్, అట్లా చూడు, అంత సర్దుకుంటుంది. సో ఇది ఆలోచన, ఈ ఫోన్ ఏదైతే ఇమేజ్ నేను తీసి పెట్టుకున్నానో ఇది మెటీరియల్. ఏం చెప్పారు? మెటీరియల్ అశాశ్వతం కాబట్టి దాంతో సంబంధం పెట్టుకోవద్దని చెప్పారు. తద్వారా ఇది అశాశ్వతం కాబట్టి దాన్ని ఖాళీ చేయి. తద్వారా నీ మనసు ఎప్పుడు ఖాళీగా ఉంటుంది. ఇది అవసరం మేరకు ఉపయోగపడుతుంది. బికాజ్ ఇట్ ఈస్ ఎ థాట్ విచ్ ఇస్ అపియర్స్ టు బి ఏ మెటీరియల్. ఇది చాలా ఈజీగా అర్థమయ్యే విషయం. లేకపోతే మనకి లిటరల్గా చూస్తే చాలా కాంప్లెక్స్ ఉంది ఫిలాసఫీ. నార్మల్గా ఏవైతే చాలా పుస్తకాలు చెప్పింది అంటే మీరు చెప్పిన పాయింట్ అనమాట. అంటే అది ఇలాగే అర్థం చేసుకున్నాం, ఇలాగే అర్థం చేసుకున్నాం. ఇప్పుడు ఇంకొకటి, ఇప్పుడు ఇది ఇక్కడ ఉంది, నా మైండ్ దీన్ని ఇమేజ్ కొడతలేదు. దీన్ని ఇది నాది అనుకున్న తర్వాతనే నా మైండ్ దాన్ని ఫోటోస్ తీసి పెట్టుకుంటుంది. అదర్వైజ్ అంత సీరియస్గా తీసి పెట్టుకోదు ఫోటో. లేదా నచ్చి ఉండాలి, నాది కాకపోయినా నచ్చి ఉండాలి. అంటే ఛాయిస్ వల్ల ఫోటో జనరేట్ అవుతుంది. మరి ఇప్పుడు ఇది ఇప్పుడు నాదిగా తాత్కాలికంగా నేను వాడుతున్నాను, ఇప్పుడు దానికి కూడా ఇమేజ్ క్రియేట్ అవుతుందేమో. ఇమేజ్ క్రియేట్ అయింది, తాత్కాలికంగా పోగానే పోతుంది అంతే. నీకు తాత్కాలిక నాలో ఉన్న బ్యూటీ అదే. నీకు ఒక పర్మనెంట్ ఇమేజ్ అంటే ఏముండదు. ఇప్పుడు నువ్వు ఒక పెద్ద హోటల్లో ఇప్పుడు వీళ్ళందరూ స్టే చేసి ఉండొచ్చు, ఎవరికి దాంతో అటాచ్మెంట్ ఎందుకు లేదు? ఉన్న 2 రోజులు చాలా బాగా చూసుకుంటారు, లైట్ ఉన్నా చూస్తారు, లేకపోతే నీరు వేడి నీళ్ళు రాకపోతే అడుగుతారు, ఆ రూమ్ నీట్గా ఉండేట్టు చూసుకుంటారు. బస్ సీట్ ఎగ్జాంపుల్ ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అది 2 రోజుల కోసం ఉన్నావు కదా, 200 ఏళ్ళ కోసం కూడా అట్లే ఉండరాదు. ఆ అవగాహనతో ఉంటే సరిపోతుంది కదా, ప్రాబ్లం లేదంటున్నా. కానీ అంత ఆశమాషి కాదు, మైండ్ బాగానే ఉంది. అంటే ఇప్పుడు నేను నా స్వానుభవంగా చెప్తున్నా, అన్నిటినీ ఉపయోగించుకుంటున్నా. ఏది నాదన్న పరమసత్యాన్ని నేను 100% గుర్తించుతాను, నాది కాదని. వ్యవహారికంగా అడిగితే చెప్తాను ఆ కారు నాదని చెప్తాను. కానీ లోపల 100% తెలుసు, ఒకవేళ దానికి డ్యామేజ్ అయినా, గీత పడ్డా బాధపడేదే లేదు. ఒకవేళ అది జీవితంలో నుంచి మాయమైపోయినా, ఇప్పటి వరకు నేను క్రియేట్ చేసుకునేది మొత్తం మాయమైనా, ఒక్క క్షణము కూడా చింతించడానికి వీల్లేదు. వెళ్ళి నువ్వు అప్పటికప్పుడు ఏదైనా పని చేసుకొని, సాయంత్రం ఉండే ఫుడ్ చేసుకొని మళ్ళీ రీజనరేట్ చేసుకో. ఎట్లయితే చెట్టు మొత్తం కొట్టేస్తే మళ్ళీ రీజనరేషన్ స్టార్ట్ అవుతుంది, రీజనరేట్. అంతేగాని దాన్ని బేస్ చేసుకొని మన వర్తమాన క్షణాన్ని బాధ పెట్టుకోవడం అనేది చాలా అనైతికం నా దృష్టి. మీరు చెప్తుందా నార్మల్గా మనం అనుభవించాలంటే ఇప్పుడు అవేర్నెస్తోనే ఉండాలి. 100% అంటే అవ్వదు. మూల స్థితిని అర్థం చేసుకోవడమే. ఇప్పుడు అంటే చాలా విషయాలు ఉన్నాయి చెప్పుకోవాలంటే. ఎక్కడో చోట మనకు స్ట్రైక్ అవ్వాలి, వాట్ ఈజ్ వాట్. నాకు స్ట్రైక్ అయింది ఇక్కడ. ఇప్పుడు ఒక వస్తువు నా జీవితంలోకి వచ్చింది, ఇది నన్ను బాధ పెట్టడానికి వచ్చిందా, నా ఉన్న స్థితిని పోగొట్టకుండా చూడడానికి వచ్చిందా అన్నది క్వశ్చన్. నేను నార్మల్గా నేను ఆత్మదర్శనం చదివినప్పుడు మీరు చెప్పిన దాన్ని నేను ఆల్రెడీ ఆలోచించాను. అంటే ఈ విషయమే ఆలోచించాను అనమాట. అంటే నా లైఫ్లో నాకు కొన్ని ఉన్నాయి తాత్కాలిక, అన్నీ ఉన్నాయని నేను అయితే చెప్పలేను, కొన్ని ఉన్నాయి. బట్ మిగతా వాటి మీద ఏంటంటే ఎప్పుడైతే నేను నార్మల్గా అంటే ఏదైనా దానికి ఏమైనా అయినా ఏదైనా సంథింగ్ ఆలోచనలు ఆటోమేటిక్గా వచ్చేస్తుంటాయి. కొన్ని మెల్లమెల్లగా కొన్ని అలా తగ్గాయి అనమాట. ముందున్నంత అయితే లేవు. అంటే కొన్ని తెలుసుకున్నా, ఆ బుక్ చదివే కూడా కొన్ని అర్థమయ్యాయి అనమాట తాత్కాలిక. బట్ అన్నీ అలా పోతాయి. ఈ విషయం నాకు తెలిసిన రోజు ఆ 2-3 రోజుల్లో ఒక మ్యాజిక్ జరిగింది. అంటే ఏదైనా తన దాకా వస్తే తెలియదు కదా. నా దగ్గర రూపాయి లేదు, నాదంటున్న వస్తువులు లేవు. 2009-10 ఏమీ లేవు. నేను మా అమ్మ షెల్టర్లో ఉన్నాను. నేను అప్పుడు ఎగ్జిబిషన్ చేయాలనిపించి 2011 ఫిబ్రవరి 17 నుంచి 21 మధ్య నాకు ఎగ్జిబిషన్ చేసిన. నా దగ్గర డబ్బు లేదు. నన్ను చూసి ఎవరో అడిగారు, నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు అంటే, నేను పెయింటింగ్స్ చేద్దాం అనుకుంటున్నా, కానీ నా దగ్గర మనీ లేదు అని చెప్పాను. ఇట్లనే రాజుగారు ఎవరో కూడా తెలియదు నాకు. ఎంత అవుతుంది దానికి అంటే ఇంత అవుతుంది, సరే తీసుకొని పెయింటింగ్స్ వేసుకో చక్కగా అని ఆయన ఇచ్చాడు. ఆయన ఇవ్వడంలో ఇంత అహంకారం కానీ, నేనేదో నేను ఈ జీవితాన్ని ఉద్ధరిస్తున్నాను అటువంటిది నాకు ఏ ఛాయలు కనబడిన కారణంగా
తీసుకొని నేను పెయింటింగ్ వేస్తున్నా. నాకు మిగిలిపోయిన ఒకే ఒక్క వస్తువు నా జీవితంలో బైక్. అది సిటీలో ఉన్న మా ఫ్రెండ్కి, నాకు షెల్టరే లేదు భూమి మీద, మా ఫ్రెండ్కి ఇచ్చి వచ్చాను. ఐ వాజ్ అబ్సల్యూట్లీ ప్లెజెంట్. నా దగ్గర అంటే ఈ ప్రపంచంలో ఒక మనిషి సెటిల్ అవ్వడానికి ఏమేమి ఉండాలో అందులో ఒక్కటి లేవు నా దగ్గర. కానీ నా మనసు చాలా బాగా సెటిల్ అయింది బికాస్ ఆఫ్ సమ్ అండర్స్టాండింగ్ అండ్ ఐఎమ్ లివింగ్ దట్. ఇప్పుడు నేను పెయింటింగ్ చేస్తుంటే మా అమ్మ నా పక్కన కూర్చుంది. నాకు ఇప్పటికి గుర్తు, ఒక పాట వింటున్నాం, ఏ ఇష్క్ హై సబ్ దునియా వాలే బేకార్కి బా, అంటే ఇది ప్రేమ గురించి ఏమీ తెలీదు, అసలు గజ్జల శబ్దం కూడా తెలియదు కానీ సంగీతం గురించి మాట్లాడతారని ఒక చిన్న సెటరిక్ సాంగ్ ఉంటుంది మొగలయాజంలో. ఆ పాట వింటుంటే మా అమ్మ అన్నది, ఎన్నిసార్లు విన్నా, నీకు ఎట్లా వింటావురా ఎన్నిసార్లు అంటే, నేను మొదటిసారి వింటున్నట్టే వింటున్నా, నాకు ఎన్నిసార్లు వింటున్నా అన్నది నాకు ధ్యాస లేదని చెప్పిన. ఈ మధ్య కొంచెం పిచ్చిగా మాట్లాడుతున్నా, వింతగా మాట్లాడుతున్నా నా మీద అన్నది. నాకు నైట్ 12:30కి ఫోన్ వచ్చింది. మా అమ్మ నా ఎదురుగా ఉంది, టీ చేసుకొచ్చింది. ఇలా కూడా కానుకుంటూ చిన్న రూమ్, నేనున్న రూమ్ ఎంత తెలుసా, ఒక ఈ 9 బండలంతా ఇంతే. అందులో నేను పడుకునేవాడిని, చిన్న చిన్న పెయింటింగ్స్ వేసుకునేవాడిని. నేను కంప్లీట్గా ఐసోలేటెడ్ బతికేసిన. అంటే నాకు సో హ్యాపీ అనమాట. అసలు నాకు ఫోన్ వచ్చింది ఒక ఫ్రెండ్ నుంచి, అంటే ఎవరికైతే బైక్ ఇచ్చానో, అరే ఏమైందంటే నేను వింటున్నా, స్పీకర్ లేదు కదా, ఓకే సరే అలా నీకు ఇంటికి వెళ్ళిన డబ్బులు ఉన్నాయి, ఓకే రైట్. ఇది జరిగిన తర్వాత మా అమ్మ పడుకోబోతూ అడిగింది ఏమైందని. నేను షాలి ఫోన్ చేశాడు, బైక్ పోయిందంట. మా అమ్మ ఘోరంగా షాక్ తిన్నది. అంటే నేను చూస్తున్నా, అంటే ఒక వస్తువుతో ఉన్న అటాచ్మెంటు మనిషిని షాక్కి గురి చేసింది. వస్తువుతో నాకే అటాచ్మెంట్ లేదు, నేను ప్రశాంతంగా ఉన్నా. రియల్ ప్రాక్టికల్ ఇది. నేను అప్పుడు మా అమ్మతో చెప్పిన విషయం ఏంటంటే, బైక్ పోయింది, నేను పోలే. రెండవది, బైక్ పోతే ఎతకాలని తెలుసుకున్నాను, నేను బాధపడాలని నాకు పోయింది. నేను సిన్సియర్గా ట్రై చేస్తాను. మళ్ళీ 1 వీక్ తర్వాత సిటీకి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాము. విల్ సెర్చ్ ఫర్ ద బైక్ విత్ ఎ స్మైల్. ఈ క్షణం ఉన్నవన్నీ పోయినా నేనే శాశ్వతము. ఈ క్షణం నేను అనుభవిస్తున్న క్షణము డిస్టర్బ్ అవ్వడానికి వీల్లేదు. అది నాకు ఈ మధ్యనే అర్థమైంది. ఇప్పుడు శాలికి ఫోన్ చేసి నేను థ్యాంక్స్ చెప్పాను. అంటే బికాజ్ ఆఫ్ యూ ప్రాక్టికల్లీ నాకు అర్థమైంది. వస్తువు అవసరమా, నాకు 100% అవసరం. భవిష్యత్తులో బైక్ కొనుక్కుంటున్నా, మంచి బైకే కొనుక్కుంటా. నేను త్యాగం చేస్తాను ఏది, అసలు సమూల పరివర్తన వచ్చిన త్యాగాలు చేయాలి, ఒక్కటి త్యాగం చేయలేదు నేను. ఆ తర్వాత జస్ట్ అది ఉపయోగపడే వస్తువు అయితే నీ ఫోన్లో పెట్టుకో, దాన్ని గౌరవంగా వాడుకో. నువ్వు ఉపయోగించిన రోజు ఉపయోగించే వాడికి ఇచ్చేసేయి. నువ్వు త్యాగం చేస్తావు, అసలు నీదంటే ఏది లేనప్పుడు నువ్వు ఎట్లా త్యాగం చేస్తావు? ఇది ఫిలాసఫీ కాదు, ఇది ప్యూర్లీ ప్రాక్టికల్గా చూస్తే తప్ప దాని సారాంశం. తర్వాత ఏంది, హాయిగా పని చేసుకోవడం, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో సామరస్యం ఉండడం, నీకు అనవసరమైన దాన్ని ఏది ఆశించకపోవడం, ఎవరేదన్నా గౌరవం ఇస్తే తీసుకోవడం, ఇవ్వకపోయినా అర్థం చేసుకోవడం, ఏ గుర్తింపు కోరుకోవాల్సిన అవసరం లేదని తెలుసుకోవడం. మరి కార్పొరేట్ వరల్డ్లో అది వేరు, ప్రపంచం. ఇప్పుడు నేను ప్రపంచంలో పర్ఫామ్ చేసిన జస్ట్ 2 days క్రితమే అబ్సల్యూట్లీ ఒక శాండ్ ఆర్టిస్ట్గా పోతాను, లెట్స్ డూ ఏ గుడ్ షో అంట. అదంతా ప్రపంచం కోసం, అది డబ్బు కోసం చేస్తున్న స్పృహ ఉంది కాబట్టి అక్కడ నువ్వు ఫిలాసఫీ మాట్లాడవు. అందుకే నేను నా జీవితం నుంచి ప్రపంచం పాలు తగ్గించిన. ఇప్పుడు నేను పర్ఫామ్ చేసి 6 గంటలు ప్రపంచంతో ఉంటా, కానీ 60 గంటలు ఉన్నాం అనుకో, మరి టూ మచ్ వరల్డ్లీ అయిపోతుంది. డిస్కషన్ అంతా లావాదేవీలమయం అయిపోయింది. ఆ పరిస్థితిలో కూడా మీరు ఎప్పుడు ఏది ఆపాదించుకోరు కదా, అంటే దేని మీద నేను అంటే తెలుసుకున్నాను కాబట్టి. ఇప్పుడు నువ్వు డ్రామాలో నక్సలైట్ వేషం వేసుకున్నావు, డ్రామా అని తెలిసినప్పుడు నువ్వు నక్సలైట్ లాగా ఇంకా బాగా డైలాగ్ చెప్తావు. రియల్ నక్సలైట్ కంటే నటిస్తున్న వాడే బాగా యాక్ట్ చేస్తాడు యాక్చువల్లీ. అట్లా ప్రపంచం అని తెలుసుకున్నా కాబట్టి నేను ప్రాపంచికంగా ఉన్న అన్ని సంబంధాలను గౌరవిస్తాను. నేను పర్ఫామ్ చేయడం వల్ల నాకు డబ్బు వస్తుంది, ఆ డబ్బు వల్ల నేను నా డే టు డే లైఫ్ గడుస్తుంది. నా మీద కొందరు ఆధారపడి ఉన్నారు. నేను ఎవరికి ఏ ఫాల్స్ ప్రామిస్ చేయడం లేదు. ఇది కూడా నా బిడ్డకు కానీ, నా భార్యకు కానీ, మా అమ్మకు కానీ, నా మిత్రులు, ఐ నెవర్ గేవ్ ఎనీ ఫాల్స్ ప్రామిస్. నా స్థితి ఏదో అక్కడి నుంచే చెప్పాను. వాళ్ళ కోపం వస్తే వచ్చిండొచ్చు, వాళ్ళని ఆక్షేపణ చేసిండొచ్చు, డజంట్ మ్యాటర్. సో స్థితిని ఎప్పుడు మర్చిపోవద్దు. మనం ఎవరి దృష్టిలోనో మంచి కనబడాలని, ఎవరో మనల్ని మెచ్చుకోవాలని, ఎవరో మనల్ని గుర్తించాలని మన స్థితి నుంచి బయటపడ్డాం అనుకో, దట్ లీడ్స్ టు సఫరింగ్. సఫర్ అయ్యేది అల్టిమేట్గా మళ్ళీ నీవే, అంతే. సో అందుకని నువ్వు డిస్కస్ చేసిన పాయింట్ ఏంది, అబ్జర్వేషన్. అంటే అబ్జర్వేషన్ నువ్వు ఏది పడితే అది ఎవడైనా చేయగలడు ఈ ప్రపంచంలో. నిన్ననే ఒక చిన్న రాజుగారు చిన్న ఒక ఎగ్జాంపుల్ వచ్చింది. తోక చుక్కలు రాలి పడతాయి కదా, తోక చుక్క రాలి పడిపోతే అందరు తలెత్తి హాయిగా ఎందుకు చూస్తారు తెలుసా? అది ఎవరిది కాదు కాబట్టి.
అందులో మన నలుగురిట్లో ఏ ఒక్కరి తోక చుక్కైనా వాడు ఎటు పోవాలనో తెలియదు వాడికి. చూడు ఎంత డ్రామా ఉంది ఇక్కడ. నేనేమంటున్నా, అలా ఉంటుంది మనసు. కానీ నీకు నిజంగా అర్థమైతే తోక చుక్క ఎక్కడ పడ్డదో తెలుసుకుని వెతుకుపో. దొరకకపోతే పోలీస్ కంప్లైంట్ ఇవ్వు. వీళ్ళైతే రాత్రంతా పోయి ఫ్రెండ్స్ అందరినీ గస్తీ పట్టి వెతుకులాడు. అవి ఏమంటారు, కర్మ నుంచి పారిపోకు. జస్ట్ ఈ చిన్న థాట్ ఒక్కటి తెంపితే ఆ ఏడ్చేవాడు చేసేది వెతకడమే, ఈ ప్రశాంతంగా ఉన్నవాడు చేసేది వెతకడమే. ఏది చూస్ చేసుకుంటే నేను ప్రశాంతంగా ఉండి వెతకడానికి చూస్ చేసుకుంటాను తప్ప ఏడ్చి బాధపడుతూ వాడిని బ్లేమ్ చేసి, నన్ను బ్లేమ్ చేసుకుని, సమాజాన్ని బ్లేమ్ చేసి, వ్యవస్థను బ్లేమ్ చేసి, నా పుట్టుకను బ్లేమ్ చేసి, నా కూడా ఇదంతా అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఇదే రిలేషన్ అంటే ఇదేనా మనం మనుషులతో కనెక్ట్ చేస్తే అంటే అది కూడా మనం ఇలాగే ఉండదు. అన్ని చోట్ల అవగాహన ఒకటే. కొన్నిసార్లు సందర్భాన్ని బట్టి వ్యవహార యుక్తి అవసరం. అర్థం చేసుకుని వాడికి ఫిలాసఫీ చెప్పకు. వాడు ఏదన్నా అన్నాడు అవును కరెక్ట్ అని చెప్పి పంపి. ప్రతి ఒక్కరితో మనం వాదనడానికి లేదు. రెండోది, సిద్ధాంతాన్ని ఏదేమైనా నమ్మించాలనుకుంటే కట్టరైతావు. మన దగ్గర కొన్ని మతాలు ఉన్నాయి, వాళ్ళు బలవంతంగా నీతో ఒప్పించాలని డిబేట్లు చేస్తున్నారు. అదంతా మూర్ఖత్వం. నీ అవగాహనలు నువ్వు జీవిస్తే చాలు, అది కొందరికి ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. భాషకు అతీతంగా నీకు సిద్ధాంతం, ఒక జీవన విధానం అర్థం కావాలి. ఆధ్యాత్మికత భాషకు అతీతంగా అర్థం కావాల్సింది. భాషలో అర్థమైందనుకో మళ్ళీ సందేహాలు వస్తాయి. ఒకటి చూస్తే అర్థమైపోవాలి, ఓహో ఇలా ప్రశాంతం ఉండొచ్చని నీకు స్ఫురించినప్పుడు అది భాషకు అతీతంగా నీలో ఆపరేట్ అవుతుంది. అందుకని చివరి మాట ఏంది, సాక్షి భావన ఏవైతే నావి అనుకుంటున్నావో వాటి పట్ల అవసరం తప్ప నీవు కాని వాటి పట్ల నువ్వు బరాబర్ సాక్షిగా ఉంటున్నావు. అదే ఉల్కా గురించి చెప్పినట్టు, నీది కాదు కాబట్టి నువ్వు సాక్షి ఏంది ఎట్లయినా ఉంటావు. సో ఇప్పుడు అది నాది కాదు కాబట్టి దాన్ని చూస్తాను అంతే. అది అసలు అది మెడిటేషనే కాదు. అది నీది కానప్పుడు నువ్వు చూసేది ఏంది బోడీ. నీదనుకున్నది నీదనుకోవడం వల్ల నీ మనసులో రేగే సంవేదనలు, నీదెవడో నాశనం చేస్తే నీకు కలిగే బాధ ఎందుకు వస్తుంది, దాని పట్ల సాక్షి ఉండు. అంటే ఇంతవరకు స్పందిస్తూ పోయినావు, ముట్టుకోగానే తిట్టావు, ముట్టుకోగానే ఏడ్చావు, ఇది నాదన్నావు. అసలు దీని అందరికీ కారణభూతమైన ఈ ఆలోచనల పరంపరని మొట్టమొదటిసారి పక్క నుండి ఒక్కసారి చూసేవాళ్ళు. కష్టమే, ఎందుకంటే మనకి అది ఎవరు పరిచయం చేయలేదు భయపడుతూ. కానీ ఒక్కసారి చూడగలిగితే శాశ్వత విముక్తి. వస్తువు పోదు, నీవు పోవు, రెండు అలాగే ఉన్నాయి. ఈ రెండింటి మధ్యన ఉన్న అబద్ధపు సంబంధం పోతుంది. అప్పుడు అదే చెట్టు, రియలైజేషన్ తర్వాత అదే చెట్టు. ఒక బొకుజు నుంచి వచ్చిన గ్రేటెస్ట్ జెన్ సేయింగ్ ఉంది, నాకు తెలిసి వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ జెన్ సేయింగ్. బిఫోర్ ఎన్లైటన్మెంట్ ఫెచ్ వెజిటబుల్స్ చాప్ వుడ్, ఆఫ్టర్ ఎన్లైటన్మెంట్ ఫెచ్ వెజిటబుల్స్ చాప్ వుడ్. ఎవరు అడుగుతారు, జ్ఞానోదయానికి ముందు నువ్వేం చేసేవాడివి? నేను కూరగాయలు తెచ్చేవాడిని, కట్టెలు కొట్టేవాడిని. జ్ఞానోదయం తర్వాత ఏం జరిగింది? కూరగాయలు తెస్తున్నా, కట్టెలు కొడుతున్నా. నథింగ్ చేంజ్డ్. మరి ఏం మారింది? అప్పుడు నేను కాబట్టి, నా కర్మ కాబట్టి నేను కూరగాయలు తెచ్చాను. ఇప్పుడు పూర్తి శ్రద్ధలో ఇది నా జీవితానికి అవసరం కనుక దాన్ని గుర్తించి చేస్తున్నాను. ఏ గుర్తింపు కోసం విషయం మారలే, నా వైఖరి మారింది. ముందు సిచ్యువేషన్ గుర్తింపు అనే ఉద్దేశం ఉంది కాబట్టి ఆలోచన. ఇప్పుడు ఒక పని గొప్పది, ఒక పని మామూలుది అనుకున్నప్పుడు నువ్వు ఎంత సఫర్ అవుతావు. నీళ్ళు పోయమని చెప్తే అసలు నా స్థాయి తెలియదా, వీడికి వీడు అన్ని నీళ్ళు అని వస్తుంది ఆలోచన. అట్లా కాకుండా వర్తమానంలో నువ్వు అన్ని పనులు శ్రద్ధగా చేసినప్పుడు అసలు నీ మైండ్లో ఇలాంటి అలజడులు లేని స్థితి ఉంది. ఇది మనం ప్రూవ్ చేయలేం. ఇప్పుడు దానికి ఏదైనా స్కానరో గిన్నరో లేకపోతే క్యూఆర్ కోడ్ ఉండదు కదా. కానీ జీవన విధానాన్ని చూసి చెప్పొచ్చు. ఇప్పుడు నేనున్న ఒక మనిషి ప్రశాంతంగా ఉండడం అనుకో, నేను చూసి చెప్పేస్తాను. అతని మనసులో ఉన్న ఆలోచనలు తెలిసిపోతాయి నాకు. నేనేమి ఇంటర్ప్రిట్ చేయను, అతనికి ఏం జాతకం చెప్పను. నా ఉద్దేశం అది కాదు. బికాజ్ నేను ఒక లెగసీ క్రియేట్ చేసుకోవాలి, లేకపోతే దీన్ని సిద్ధాంతంగా మార్చాలి, భవిష్యత్తులో డబ్బు ఎర్న్ చేయాలి, అట్లాంటి ఏ పనికి రాని ఆలోచన లేదు. సాధారణ జీవితం అంత అద్భుతం ఇంకొకటి లేదు. ఎక్కడన్నా తినగలగాలి, ఎక్కడన్నా పడుకోగలగాలి. ఫ్రెండ్స్ గుర్తించినా అసలు మనల్ని డిస్టర్బ్ చేయని గుర్తింపు కావాలి. ఊరికే హాయ్ హలో అంటారు, అంతే, అక్కడితో పోయింది. ఫ్రెంజినెస్ ఉండకూడదు. కొంతమంది కలిసిన మౌనంగా, నిశ్శబ్దంగా ఒకరినొకరు పట్టనట్టు ఉండగలిగే స్నేహం అద్భుతం. అది జరగని, దానికి ఏం ప్రాబ్లం.